అయ్యగారికి, అమ్మగారికి నా వందనాలండి. ఇక్కడ ఉన్న పరిశుద్ధ సంఘానికి నా వందనాలు. మరి లాస్ట్ వీక్ నాకు అసలు హెల్త్ బాగాలేదండి. మరి నేను హెల్త్ కూడా చక్కగా బాగుంటే నేను శ్రీలకోటంలో సాక్ష్యం చెప్పుకుంటాను అనుకున్నానండి. మరి అలాగే నాకు దేవుడు మంచి హెల్త్ని ఇచ్చారండి. మరి అలాగే మరి నా భర్త డ్రైవింగ్లో కూడా తోడుగా ఉండి ప్రతిరోజు క్షేమంగా వెళ్ళి క్షేమంగా వస్తే నేను సాక్ష్యం చెప్పుకుంటాను అనుకున్నానండి. మరి దేవుడు అలాగే తీసుకొస్తున్నాడండి. దేవునికి స్తోత్రం అండి. మరి సమృద్ధి అయిన కిరాయిలు ఉండాలని కూడా మీరు ప్రార్థన చేయండి. కారు మీద ఉన్న లోన్ కూడా తీరాలని మీరు అందరూ ప్రార్థన చేయండి. మరి అలాగే రాజు, సునీల్ చదువులో కూడా ఎంతగానో తోడుగా ఉండి వారి మీద ఉన్న కీడుని కూడా తప్పించి దేవుడు ఎంతగానో క్షేమంగా తీసుకెళ్ళి క్షేమంగా తీసుకొస్తున్నారండి. అందుని బట్టి దేవునికి స్తోత్రం అండి. మరి అలాగే వచ్చే నెల మే నెలలో మరి కోటాలు ఉన్నాయండి. ఆ కోటాలు కూడా ఘనంగా జరగాలని, కావాల్సిన సమృద్ధి అయిన ధన సహాయం సిద్ధపడాలని మీరు అందరూ ప్రార్థన చేయండి. నా గురించి, నా కుటుంబం గురించి ప్రార్థన చేయండి. మరి అలాగే నాకు ఇంకా కొంచెం బలహీనతగా ఉంటుందండి. మరి దాని గురించి కూడా మీరు అందరూ ప్రార్థన చేస్తారని దేవుడి దగ్గర అడిగి నా అవసరం.